సో మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు అని మనం కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే లైక్ ఇప్పటికీ కూడా అండి బ్యాంక్ అకౌంట్స్ 50% ఉమెన్కే ఉంటాయి. అలానే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, డీమ్యాట్ అకౌంట్లు మనం ఇన్ని మాట్లాడుకున్న 20% ఉమెనే ఉన్నారు. ఉంటారు. 20% Right. ఉమెన్లోనే మనకి డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి. అలానే మనము చూసుకున్నట్లయితే మిగతా ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా ఉమెన్ తీసుకునే అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ ఎంతమందికి ఉంటుందండి? 30% ఉమెన్కే ఉంటుంది. మరి మిగతా వాళ్ళందరికీ లేదు కదా. సో దెర్ ఆర్ సో మెనీ గ్యాప్స్ విచ్ వీ నీడ్ టు ఫిల్ అప్. రైట్. ఇది అచీవ్ చేయాలి అంటే ఈ గ్యాప్స్ అన్నిటిని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దానికి అసలు ముందు మనకు ఆ అర్జెన్సీ ఫీల్ అవ్వాలి. ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి అంటే అసలు మనం కొన్ని విషయాలు చెప్పాలి. అసలు ఉమెన్ కానీ ఫైనాన్షియల్గా అంటే ఈ ఫైనాన్షియల్ లిటరసీ కానీ ఈ పర్సనల్ ఫైనాన్సెస్ కానీ నేర్చుకుందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ ఎంత స్మార్ట్గా ఉంటారు రైట్. ఆలోచించండి. మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కదా. మీరు ఫైనాన్షియల్గా మీరు మీ ఫైనాన్షియల్ లిటరసీ, మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ మనీ మేనేజ్మెంట్ చూసే మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా స్మార్ట్ అవుతారు.